దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగిరెడ్డి సార్. ఆయన అడిగి చాలా కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఇండియాలో ప్రజెంట్ ఈ వీక్లో జరిగిన డిజిటల్ మార్పులు ఏంటి? రైట్, మా ఇండియా మనము చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతున్నాము. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. దాంట్లో మనకు ప్రజలకు ఇంపార్టెంట్ అయిన ఒక 2-3 మార్పులు జరిగినాయి, డిజిటల్ మార్పులు జరిగినాయి. సో దాన్నే మనం డిస్కషన్ చేద్దాం. మూడిట్లో ఫస్ట్ అది పాన్ 1.0. ఇంతకుముందు కార్డు ఉంటే ఇప్పుడు పాన్ 2.0 డిజిటల్ వచ్చింది. దానివల్ల మనకు కామన్ మ్యాన్కి ఏంటి అన్నది ఒకటి. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అన్నది ఒకటి కొత్తగా ప్రవేశపెట్టింది. అదేంటి అన్నది ఒకటి. K4 అన్నది ఒకటి మిసైల్ లాంచ్ చేసిండ్రు. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ పాన్ అన్నది పాన్ కార్డ్ అన్నది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి చాలా రోజుల నుంచి ఒక 40-50 ఇయర్స్ నుంచి ఉంది. సో ఇప్పుడు కొత్తగా అది ఇంకా కార్డు ఫిజికల్గా అవసరం లేదు. ఆ నంబరు ప్లస్ ఒక కోడ్ వస్తుంది, ప్లస్ అసలు కార్డ్ అన్నది ఫిజికల్గా అవసరం లేదు, అంతా డిజిటల్ అవుతుంది. ఆ డిజిటల్ మార్పులకు 6,000 crores సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. సో అందరికీ ఎవరికి ఇప్పుడు 80 crore కార్డ్స్ ఉన్నాయి. సో అవన్నీ ఫిజికల్ నుంచి ఇంకా అవసరం లేకుండా డిజిటల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ కూడా మనం అకౌంట్స్ ఫైలింగ్, కంపెనీ అకౌంట్స్ ఫైలింగ్, హెచ్యుఓ ఫైలింగ్ ఇవన్నీ కూడా అంతా డిజిటల్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మనకు కావాలా అనుకుంటే ఎవరన్నా మనకు దాంతో పాటు ఏమన్నా డేట్లు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్లు, అడ్రస్లు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఒక 50 rupees కట్టి పోర్టల్లో అప్లై చేస్తే మళ్ళీ ఫిజికల్ కార్డు విత్ ఏ స్కాన్ వస్తుంది అనమాట. సో మనం అందరం చేయాల్సిన పని లేదు. మోస్ట్ లైక్లీ వాళ్ళు ఇప్పటివరకు రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో నెక్స్ట్ ఫ్యూ డేస్లో అందరికీ ఈమెయిల్లో వాళ్ళ కొత్త డిజిటల్ కార్డు వస్తుంది. నెంబర్ కూడా సేమ్ ఉంటుంది. సో మనం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. అది డిజిటల్ కార్డు గురించి. ఇప్పుడు కొత్తగా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అన్నది తెచ్చిందనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రస్తుతానికి 3 phases చేస్తుంది. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటనో ఏదన్నా కానీ రీసెర్చ్, యాజ్ ఇన్ డాక్టర్ రీసెర్చ్, ఐటీ రీసెర్చ్, కెమికల్ రీసెర్చ్, ఇంజనీరింగ్ రీసెర్చ్, బిజినెస్ రీసెర్చ్ చేయాలా అంటే జర్నల్స్ ఇంటర్నేషనల్గా వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ అంతా పబ్లిష్ చేస్తుంది. సో ఈచ్ జర్నల్కి మనం ఒక్కొక్క దానికి ఒక సబ్స్క్రిప్షన్ కట్టాలి. ఇప్పుడు మేము డాక్టర్గా BMJ, లాన్సెట్, ఇండియన్ మెడికల్ జర్నల్ ఇట్లా ఒక 50-60 ఇంపార్టెంట్ జర్నల్స్ ఉన్నాయి అన్నమాట. వేరే వేరే దేశాలలో వాళ్ళు పబ్లిష్ చేసేది. ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ BMJలో ఉన్నది చదవాలను, డౌన్లోడ్ చేయాలనుకో దానికి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా. వేరేది ఇంకోటి ఇంగ్లాండ్లో పబ్లిష్ చేసినది లాన్సెట్ అంటే అది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని బదులు దేశంలో అంటే రీసెర్చ్కి మన యూత్ని, యూనివర్సిటీని మనం ఓరియంట్ చేస్తున్నట్లు అనమాట. సో నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక 5-6 వేల ఇన్స్టిట్యూషన్స్కి, యూనివర్సిటీస్కి ఇచ్చింది. సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్కి దానిలకు ఇవ్వాలా అని. దాని తర్వాత ఇండివిజువల్స్ కూడా ఒక్క సబ్స్క్రిప్షన్ కడితే మీకు కొన్ని వేలు, కొన్ని లక్షల రీసెర్చ్ జర్నల్స్కి మనకు యాక్సెస్ వస్తుంది అనమాట. సో దానివల్ల చాలా నేర్చుకోవచ్చు. మనకి యాక్సెస్ లేనప్పుడు ప్రతిసారి కట్టాలా అంటే కష్టము. సో దానివల్ల విపరీతమైన రీసెర్చ్ మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మేము ప్రపంచంలో ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ లాగా డిస్కషన్ చేస్తే ఓన్లీ మనకు గన్ ఉందా, ఒక చిన్న రివాల్వర్ ఉందా అన్నది కాదన్నమాట. టెక్నాలజీ లైక్ ఇజ్రాయెల్, అమెరికా టెక్నాలజీ రీసెర్చ్లో మీరు ఎంత మనం ముందుకు పోతామో మన దేశం ఎకనామిక్ ప్రోగ్రెస్ కూడా అట్లే ఉంటుంది. సో రీసెర్చ్ థాట్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. రైట్ మా ఇంకోటి రీసెంట్గా 2-3 రోజులలో జరిగింది. ఇది డిజిటల్ కాదు కానీ ఇండియా ఒకటి K4 ఒకటి మిజైల్ అన్నది లాంచ్ చేసింది. అది యాక్చువల్గా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. అంటే దాని రేంజ్ 3,500 kilometers. న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా తీసుకోగలుగుతుంది అది. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది మన సబ్మరైన్ల నుంచి లాంచ్ చేసిండ్రు అనమాట. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో వరల్డ్లో టాప్ 1 or 2లో వస్తాము. సో దట్ ఈస్ ఎ సిగ్నల్ టు ద వరల్డ్ దట్ ఇండియా హ్యాస్ అరైవ్డ్ ఆన్ ద డిఫెన్స్ యాజ్ ఇన్ ఎ వెరీ సూపర్ పవర్ అన్నదన్నమాట. సో బికాస్ 3,500 అంటే మోర్ హోల్ వరల్డ్ ఇంక్లూడింగ్ ఆల్ ఈస్ట్ వెస్ట్ కూడా కవర్ అవుతుంది అన్నట్లు. సో ఇవి ఈ వారంలో జరిగిన 3 ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వాల్యుబుల్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పండి.